యేసయ్య అబ్రహాము కుమారుడు, అవునా కాదు? యూదు జాతిలో ఆయన పుట్టాడు. యూదుడెవరు? అబ్రహాము ద్వారా వచ్చినటువంటి వాడు. అబ్రహాము ఆశీర్వాదాలన్నీ యూదుల మీదకి, యేసయ్య మీదకి కూడా వచ్చాయి. హల్లెలూయా. అయితే అబ్రహాము ఆశీర్వచనము అన్యజనులకు రావాలి అని అంటే వారు యేసు మీద విశ్వాసం ఉంచాలి. ఆమేన్. విశ్వాసం ఉంచుతున్నాం, యేసయ్య మీద విశ్వాసం ఉంచుతున్నాం, అది కూడా మంచిదే. హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఒకవైపున ఆదాము ద్వారా వచ్చిన శాపం మన మీద ఉంది. హల్లెలూయా. ఇంకో వైపున ఎప్పుడైతే యేసు దగ్గరికి మనం వస్తున్నామో, యేసు దగ్గరికి మనం అంగీకరిస్తున్నామో, యేసు మీద ధర్మశాస్త్రం యొక్క శాపం కూడా ఉంటున్నది. హల్లెలూయా. అర్థమవుతున్నదా అండి నేను చెబుతున్న మాటలు? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని మీరు ధ్యానించండి, వినండి నేను చెప్పినటువంటి మాటలు. ఒకటి. రెండవది, అబ్రహాము ద్వారా ఆశీర్వచనమే కాదు, అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకు ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడిందో, ఎలాగా? మోషే ద్వారా ఇవ్వబడిందో, ఆ మోషే ప్రకటిస్తూ వచ్చాడు, ఆశీర్వాదములు ఒక వైపున పెట్టాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆశీర్వాదాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. అంటే శాపము కూడా వస్తూ ఉన్నది. ఎవరి మీద? ఇశ్రాయేలు ప్రజల మీద. ఎందుకు వారి మీదకి శాపం వస్తున్నది? ఎవరైతే ఆయన మాట వినకుండా అవిధేయులై ఉంటారో వారందరి మీదకి శాపమని ఆయన చెప్పేశాడు ధర్మశాస్త్రం ఒకటి పెట్టి. ఎవరైతే ఆయన మాటను వింటారో, విశ్వాసం ఉంచుతారో వారి మీదకి అబ్రహాము ఆశీర్వచనములను, ఈ ఆశీర్వాదములన్నీ మీ మీదకి విడుదల చేయబడతాయని చెప్పాడు. అవునా? హల్లెలూయా. అయితే ఇప్పుడేమైనదంటే, ఎవడైనా ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వగలడా? ఎవడైనా ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను నెరవేర్చగలడా? ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ప్రతి ఆజ్ఞ కూడా తప్పిపోయినట్లే. అంటే ఆశీర్వాదములతో పాటు శాపం అనేది కూడా వారి జీవితములను ప్రభావితం చేయడం ప్రారంభించింది. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి ఎప్పుడైతే రాగానే, లోబడగానే ఆశీర్వాదం వచ్చి దేవుడు వారిని కాపాడాడు. ఎప్పుడైతే వారు అవిధేయులు అవ్వగానే శత్రువులు వచ్చి వారి మీద పడి వారిని దాడి చేసి నాశనం చేయడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఇక్కడ యేసయ్య ఏం చేస్తున్నాడంటే బాగా గమనించండి. హల్లెలూయా. చిన్న చేంజ్ చేసేసాడు యేసయ్య. ఏంటనంటే, నా బిడ్డలు, చెప్పండి, ఆయన బిడ్డలం, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. గట్టిగా చెప్పండి. నా బిడ్డల మీదకి నేను చెప్తాను, నా బిడ్డల మీదకి నేను ఆశీర్వాదం మాత్రమే ఇస్తా. ఆదాము వలన శాపము కానీ, ధర్మశాస్త్రం యొక్క శాపము కానీ, ఆ రెండూ కూడా ఈ వాక్యము ద్వారా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మనకుగాను శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి ఆయన విమోచించెను. హల్లెలూయా. ఈ మాటలను అర్థం చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం. హల్లెలూయా. శాపం ఆదాము దగ్గర నుంచి వచ్చిన శాపము కావచ్చు, ధర్మశాస్త్రం వలన వచ్చినటువంటి శాపము కావచ్చు, యేసయ్య దగ్గరికి రాగానే యేసయ్య మీదికి అది ఉంచబడుతున్నది. అయితే అబ్రహాము యొక్క ఆశీర్వచనములు, యేసు ద్వారా మనకు ఆత్మను గూర్చినటువంటి వాగ్దానములు, పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మనందరికీ కూడా ఆశీర్వచనముగా మనందరికీ ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. శాపం అనేది మన జీవితముల మీద నిలబడకుండా, తరతరముల శాపం అనేది, ధర్మశాస్త్రము యొక్క శాపం అనేది మన మీదకి నిలబడకుండా దేవుడు సమూలముగా దానిని కొట్టివేశాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద బ్లెస్సింగ్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఫెయిత్. ఎందును బట్టి ఇది మనకి ఇవ్వబడుతుంటున్నది? దేవుని పైన మనము విశ్వాసం ఉంచుట వలన మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాము.